సువార్తికులైన పునీత యోహాను గారికి నవదిన ప్రార్థనలు 5వ రోజు. ఈనాటి అంశం: పునీత యోహాను గారు యేసుక్రీస్తుకు గొప్ప సాక్షులు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అర్చకులు సద్దూకయ్యులు వారిని పిలిపించి యేసు నామమున అసలు మాట్లాడకూడదని, బోధించకూడదని ఆజ్ఞాపించిరి. కానీ పేతురు, యోహానులు వారికి ఇలా జవాబిచ్చారు: ఏలనా మేము కన్నులారా చూచిన దానిని గూర్చి, చెవులారా విన్న దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము వచనములు 18 నుంచి 20 వరకు. మహిమాన్వితుడవైన పునీత యోహాను గారా, యేసుప్రభువునకు ప్రియమైన శిష్యుడా, క్రీస్తును మరింత అంకిత భావంతో అనుసరించాలనే మా నిబద్ధత యొక్క నూతనీకరణతో ఈ నవదిన ప్రార్థనలు ప్రారంభించినట్లు దయచేయండి. మీ మధ్యవర్తిత్వం ద్వారా మేము విశ్వాసమందును మరియు ప్రేమయందును బలపడుదుముగాక. ఓ మహిమాన్వితమైన అపోస్తలుడా, నీ పవిత్రత కారణంగా యేసుచేత ప్రేమించబడి ఆయన వక్షస్థలమును ఆనుకుని ఉన్నారు మరియు యేసు స్థానంలో ఆయన పరిశుద్ధ తల్లికి కుమారుడిగా ఇవ్వబడ్డారు. యేసు ప్రభువు మరియు మరియమాత పట్ల నాకును అత్యంత భక్తి ప్రేమలను ప్రేరేపించుమని మిమ్మును వేడుకొనుచున్నాను. లోక బాధల నుండి శుద్ధి చేయబడిన హృదయంతో నేను కూడా యేసుకు విశ్వాస పాత్రమైన శిష్యునిగా మరియు మరియమాతకు అంకిత భావం గల కుమారునిగా ఈ లోకంలో మరియు శాశ్వతంగా పరలోకంలో ఎల్లప్పుడూ ఐక్యమై ఉండుటకు ప్రభువు నుండి యోగ్యత పొందునట్లు దయచేయండి. ఈరోజు ప్రార్థన ఉద్దేశం: శ్రామికులు, ఉద్యోగస్తులందరి కోసం, అందరూ తమ వృత్తిలో యేసు విలువలకు కట్టుబడి ఆయనకు సాక్షులుగా ఉండునట్లు ప్రార్థించుదము. పరలోక తండ్రి, మా కార్యాలయాలలో మరియు పనిచేయు స్థలములలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నప్పుడు మీ సన్నిధిని మాతో నిత్యం ఉండులాగున ఆశీర్వదించండి. మీరు మాకు ఇచ్చిన ఈ పనులను సత్యంతోనూ శ్రద్ధతోనూ అందరి మంచి కోసం మేము నిర్వహించున్నట్లు దీవించండి. మీరు మాకు నేర్పించిన విలువలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండి మీ గొప్ప మహిమకు నిదర్శనంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. మీ పవిత్ర నామంలో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము మాకొచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఎప్పుడును సదాకాలము స్తుతి మహిమ కలుగునుగాక. అపోస్తులులైన పునీత యోహాను గారా, మా కొరకు ప్రార్థించండి. ఆమేన్.